హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మరొక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి ఎక్కువ ట్యానింగ్ ఉన్నా లేదంటే స్కిన్ వైట్ కావాలన్నా ఈ రెమెడీ ఒకటి సరిపోతుంది మనకి. అండ్ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే ఏ స్కిన్ అయినా కూడా బ్యూటిఫుల్, అది వాళ్ళు డార్క్గా ఉన్నా వైట్గా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా. జనరల్గా మీరు ఫారెన్లో చూడండి, మనకి బ్రౌన్ స్కిన్ అంటే వాళ్ళు పడిచేస్తారు. సో ఏంటంటే ఏ ఏ స్కిన్ అయినా కూడా బ్యూటిఫులే, దేవుడిచ్చింది ఏదైనా అద్భుతమే. కాకపోతే ఏంటంటే మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటే ఇంకొంచెం బాగుంటాం కాబట్టి ఇట్లాంటి రెమెడీస్ ట్రై చేయడంలో తప్పులేదు. సో మనమైతే ఈరోజు కిచెన్లో దొరికే నార్మల్ లైక్ రైస్ ఫ్లవర్, కర్డ్, లెమన్తో ఎట్లా మన స్కిన్ని వైట్నింగ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్లో, లైక్ ఒక డైలీ మీరు 2-3 మినిట్స్ కనుక కేటాయిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనకు కావాల్సిన ఏంటంటే రైస్ ఫ్లవర్ ఒకటి, అండ్ తర్వాత వచ్చేసి కర్డ్ ఒకటి, దాని తర్వాత లెమన్, ఒక చిన్న స్లైస్ లెమన్ ఉంటే సరిపోతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని నేను మన స్కిన్ ఎట్లా వైట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రైస్ ఫ్లోర్ వచ్చేసి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఓన్లీ నేను హ్యాండ్కి ట్రై చేసి మీకు చూపించబోతున్నా కాబట్టి ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ సరిపోతుంది. మీరు ఒకవేళ ఫేస్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి అంటే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. సో ఒక స్పూను కర్డ్ కూడా వేసుకుంటున్నాను. రైస్ ఫ్లవర్, కర్డ్ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు నమ్మరు, నాకైతే ఓన్లీ 15 డేస్లోనే విజిబుల్ డిఫరెన్స్ కనిపించింది ఈ ప్రాసెస్తో. ఇక్కడ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేయకూడదు. ఆయిల్ అనేది మనం ఈ అప్లై చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సింది. సో ఇప్పుడు ఆయిల్తో అయితే మనకు అవసరం లేదు. ఇవన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా నీట్గా మిక్స్ చేసుకున్నాం. రైస్ ఫ్లవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మంచి నీట్గా ట్యానింగ్ తీయడానికి యూజ్ అవుతుంది. కర్డ్ అనేది స్మూత్నింగ్ చేస్తుంది అనమాట. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్. లెమన్ ఒకవేళ పడలేదు, మాకు కొంచెం స్కిన్ ఇరిటేషన్ ఉంది అంటే అవాయిడ్ చేయండి. కర్డ్ అండ్ రైస్ ఫ్లవర్తో కూడా మీరు ఈ మిక్సర్ని అప్లై చేసుకోవచ్చు. సో మనకైతే ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ డిఐవై రెడీ అయిపోయింది. ఇది మనం అప్లై చేసుకుందాం. కొంచెం లైట్గా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మీరైతే చూడండి, నా హ్యాండ్ పైన రబ్ చేస్తున్నాను. హార్ష్గా రబ్ చేయకూడదు, స్మూత్గా మెల్లిగా ఒక 5 మినిట్స్ పాటు రబ్ చేస్తూ ఉండాలి. మీరు ఈ ప్రాసెస్ని డైలీ ఒకసారి చేసినా కూడా అట్లీస్ట్ 15 డేస్ కంటిన్యూగా చేస్తే మీరు మంచి విజిబుల్ డిఫరెన్స్ చూస్తారు. ఇది న్యాచురల్ ప్రాసెస్ అవ్వడం వల్ల స్కిన్కి ఎట్లాంటి డ్యామేజ్ జరగదు. బేసికల్గా కెమికల్స్కి వెళ్ళినప్పుడు కెమికల్ క్రీమ్స్ కానీ, కెమికల్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. ఇది నార్మల్ మన న్యాచురల్ ప్రాసెస్, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మటుకి అమ్మాయిలు స్కిన్ వైట్నింగ్ అంటే బ్లీచింగ్కి వెళ్తారు. అలా ఎవ్రీ టైమ్ బ్లీచ్ చేయించుకున్నప్పుడు మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో బ్లీచ్కి బదులుగా ఒక్కసారి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. మీకు వితిన్ 15 డేస్లోనే మంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఒకవేళ కానీ ఇట్లా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మనం రబ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. మామూలుగా వెట్ వైప్స్తోనైనా మనం చేసుకోవచ్చు, లేదు అని అంటే కోకోనట్ ఆయిల్తోనైనా రిమూవ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ కోల్డ్ వాటర్తోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. నేను కోకోనట్ ఆయిల్తో రిమూవ్ చేయను, ఎందుకంటే ఇది నేను కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ లాగా కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తాను. మీరు కనుక ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే కైండ్లీ దయచేసి మీరు అస్సలు పారాషూట్ కోకోనట్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది ఇంకా ఆయిల్ అయిపోతుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే పతాంజలిలో
ఉంటుంది కోకోనట్ ఆయిల్, అది యూస్ చేయొచ్చు. మీరు చూసారా ఇక్కడ డిఫరెన్స్ ఎంత తెలుస్తుందో. సో మనం ఇక్కడ అప్లై చేసిన దగ్గర సో కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ లాగా నేను యూజ్ చేస్తున్నాను. జనరల్గా మీరు బయట దొరికే ఏ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయొచ్చు, అది ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ అండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ డిఐవై? మీకు నచ్చిందా? మీరు యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని బ్యూటీ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ట్రావెలింగ్ గైడ్, ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఆర్ఎం గ్లో విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ రేపు మరొక మంచి రేవేతో కలుద్దాం. Until then, bye. Thank you so much for watching and thank you.